జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ ముసాయిదా ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి ఫైల్ చేరింది. ఏ క్షణమైనా ప్రభుత్వం గెజెట్ విడుదల చేయనుంది. ఆర్డినెన్స్ మున్సిపల్ చట్ట సవరణతో విలీనం పూర్తి కానుంది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లను మాజీ మంత్రి కేటీఆర్ అండ్ కో రెచ్చగొట్టి తమ మీదకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో పేదలకు కూడా సన్నబియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. బీసీలు ఎంతమంది ఎవరికి లెక్క తెలియదు. గొర్రెకుంది, బర్రెకుంది, చేపలకు కూడా లెక్కుంది. కేసీఆర్ గొర్రెలు ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిండు. చేప పిల్లలు ఎన్నో ఇడిసిన దాంట్లోకి లెక్కలు చెప్పిండు. ఏర్కలోళ్ళ దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పిండు. కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్క లేదని అన్నాడు. దుర్మార్గంగా ఈ విధంగా 100 ఏళ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలకపోతే, బీసీలే కాదు 100 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి ఇవాళ బీసీలు 56% ఉన్నారని లెక్క తేల్చి ఈ దేశానికే ప్రపంచానికే 100 సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల వర్గీక కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది. మీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి 8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కన్నోన్ని కాళ్ళు పట్టుకొని కడుపుల తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇవాళ 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తుంది. ఊరు గెలిచినాం, రచ్చ గెలిచాలి కదా. మన సొంత ఊర్లో మన సర్పంచ్ ఈ రోజు మీరు ఒక ముఖ్యమంత్రి ఈ రోజు మన సమస్యలు తీరినాయి. మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి. వాడు తాడు బొంగరం లేనోడైతే, వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెబెట్టేటోడైతే, వాడు నల్లిదాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మిత్రుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళి అన్నా నా ఊరికి రోడ్డు కావాలని అడిగేటోడు కావాలి. మా ఊరికి తాగనీకే నీళ్లు కావాలి, మా ఊరికి గుడి కావాలి, మా ఊరికి బడి కావాలి, మా ఊరికి కరెంటు కావాలని మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగేటోడు కావాలి. మరి మీరు గట్లాంటోని ఎన్నుకుంటారా, వాళ్ళు గణించంగానే కాళ్ళలో కట్టెబెట్టేటోని ఎన్నుకుంటారా? మీరు ఆలోచన చేయరు. మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది, ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు. మంచోడు అని మీరు సర్ది కడతారంటే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంకేమన్నా ఉంటే పెట్టాలి. అట్లాంటోనికి మాత్రం ఓటు వేయకండి. ఎవడైనా మన సమస్యలు తెలవాలి, మనతో ఉండాలి, మన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. అట్లాంటోనే రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోండి. ఇప్పుడు నిధులు వస్తాయి, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో, మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో, మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి, సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి. లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు. మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం, మీ ఉత్పత్తులను పెంచుతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతామని చెప్పి 8-9 తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు. సుపరిపాలనకు నాంది పలుకుతామని ముందే హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారని తెలిపారు. గ్రామ సభలంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని, ఒక మార్పు రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం అన్నారు.
ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈ రోజు మా కలయిక మా కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సమీక్షము ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలుకుతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీక. 175 అసెంబ్లీ సీట్లలో 164 సీట్లు గెలిపించారు. అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది. మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం, సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈ రోజు చెప్తున్నా, సూపర్ 6 ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెలవారీగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ భారం మోపుతోందని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యుత్ విధానంపై సీఎం రేవంత్ కు అవగాహనే లేదన్నారు. విద్యుత్ రంగంలో కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందన్నారు. ఈ విషయం బయటపెట్టినందుకే తనపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక 50,000 కోట్ల రూపాయల స్కామ్ ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్ ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. నోరు బారేసుకోవడం చాలా సులువు. బట్టి గారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. 24 గంటల నాణ్యమైన కరెంటును రైతుకు, పరిశ్రమలకు, గృహాలకు, పట్టణాలకు, పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎవరు అన్ఫిట్? మీరా, మేమా? హూ ఈజ్ అన్ఫిట్? వాళ్ళ స్కామ్ మీద మేము చెప్పాం. దాని మీద సమాధానం చెప్పారా? కేబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా కేబినెట్ బ్రీఫింగ్ లో మంత్రులే చెప్పారు, రాష్ట్రంలో రామగుండం, మక్తల్, పాల్వంచలో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం. కేబినెట్ బ్రీఫింగ్ లో మీరే చెప్పారు. మొన్న ప్రశ్నించే అంటూ లేలే మక్తల్ కాదు మక్తల వేరే పెడతాము అని 2 రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది. కాళేశ్వరం ప్రాజెక్టులో 84,000 కోట్లు కూడా ఖర్చు కాకముందే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుపెట్టి మీ దాకా గల్లీకి పోయి చెప్పింది కదా. ఇవాళని కూడా చెప్తున్నారు కదా. ఖర్చు అయిందే 84,000 కోట్లు దాటపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇవాళ మేమన్నది 50,000 కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు. ఏ రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా, అప్పులు లేకుండా, అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు, ఈ పెట్టుబడి ఎందుకు, ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం. దానికి సమాధానం ఇచ్చారా మీరు? యూ హ్యావ్ నో ఆన్సర్. ఆనాడు పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు 4,000 మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది. దాని ప్రకారం ఎన్టీపీసీ 4,000 మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారైంది. దయచేసి మీరు పీపీఏ తీసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు. ఒక్కసారి కాదు 3 సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి. ఎన్టీపీసీ సీఎండీ నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని, బట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి. ఆయన వచ్చి ఇది మీకోసమే ప్లాంట్ కట్టాము, ఈ 2,400 మెగావాట్ల కరెంటు తయారైతుంది, మీరు అగ్రిమెంట్ చేసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా. 2,400లో 800 చాలు, 16 మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు. అనడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట 5 రూపాయలకు 4 రూపాయలకే దొరుకుతుంది, మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము,
థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు. పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్, శాసనసభకు చెప్పిన మాట. హిల్ట్ పాలసీపై విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. లీజుకిచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్ చేసే అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. పట్టాలు ఉండి సొంత భూములు ఉన్న వారికే కన్వర్షన్ ఫీజు పెట్టామని తెలిపారు. గత ప్రభుత్వమే ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేసే జీవో ఇచ్చిందన్నారు. ముందుకు తీసుకెళ్ళాలి, భయపడకుండా. ఈరోజు రాబడి గవర్నమెంట్కి వస్తే, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉంటే ఇంకా మెరుగైన అభివృద్ధి చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుంది అనే భయాందోళనతో వారు చేస్తూ ఉన్న ఆరోపణలు. ఈరోజు మేము ఏది చేసినా ప్రణాళికబద్ధంగా, పారదర్శకంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఒక మాస్టర్ ప్లాన్ ప్రింట్ తీసుకొని ఆపరేషన్ గైడ్ లైన్స్ ఫిక్స్ చేసేటప్పుడు కూడా మళ్ళొక్క మారు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి స్పష్టంగా ముందుకు పోవటం జరుగుతుందని మీ ద్వారా, మా పాత్రికేయ మిత్రుల ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదన్నా అడ్డగోలుగా మాట్లాడేది ఆయనకు నాలుగు ఉంది, మాట్లాడతారు. దేనికైనా ఈరోజు మేము చెప్తా ఉన్నాం నిష్పక్షపాతంగా. దానిపైన అసలు ఏంది లేని దాన్ని ఏదో సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సృష్టించే క్రమంలో మరి కొండను దవ్వి ఏది కూడా ఎలక కూడా దొరకదేమో కాదు వాళ్ళకి. దానికి సంబంధించి కూడా చెప్తా ఉన్నాం, స్పష్టంగా ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడైనా ఆధారం ఉంటే రుజువు చేయమని చెప్పని అడుగుతున్నాం కదా. ఇప్పుడు ఐఎమ్ కమింగ్ ఆన్ రికార్డ్, ఎక్కడైనా ఏదైనా ఆధారం ఉందా ముందుకు రండి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కాకుండానే తాను పీసీసీ అధ్యక్షుడిని అయ్యానని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన నాగేష్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సీనియర్ ఉద్దండ జిల్లా నిజామాబాద్ జిల్లా అని ఎన్నికల ముందు ఇచ్చిన మెజారిటీ అంశాలు అమలు చేస్తున్నామన్నారు మహేష్ గౌడ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఫిబ్రవరి నెలలో కూడా మనం అధికారం కనబైపు చూడంలో అధికారం కనబడి రోజుల్లో కూడా మోహన్ రెడ్డి గారు వేణు గాని పెద్దలందరూ కూడా పార్టీని అంటుపెట్టుకుని కష్టపడి పనిచేశాం కాబట్టి 2023లో ప్రజలు మన పక్షాన తీర్పు ఇవ్వగలిగినారు. దాని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో అధికారంలోకి వస్తే వారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు అన్నింటిలో కూడా మెజారిటీ అంశాలు వారు పూర్చగలుగుతా ఉన్నాం. నాడు దీక్ష అనుభవం ఉన్న కేసీఆర్ చేస్తే నిరుద్యోగ యువత మేలుకొని ఉద్యమాన్ని ముందుకు దారిలో పెట్టి మళ్ళీ దారిలో తీసుకున్న సందర్భం ఆనాడు దీక్ష ఏ రకంగా జరిగిందో ప్రజలకి తెలుసు. ఆ వాస్తవాలు మాట్లాడితే అలా విమర్శించిన పరిస్థితులు లేదు. సోనియా గాంధీ అనేటువంటి మహాశక్తి లేకుంటే వాళ్ళ తెలంగాణ ఆవిర్భావం లేదు. అడుగుతా ఉన్నారు, కేసీఆర్ లేకుంటే ఈ పదవులు ఎక్కడ? అరే నాయన, శ్రీమతి సోనియా గాంధీ గారు లేకుంటే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి ఎక్కడా? హరీష్ రావు కేటీఆర్ పదవులు ఎక్కడా? కవిత గారికి ఎమ్మెల్సీ పార్లమెంట్ పదవులు ఎక్కడా? అన్నిటికి మించి పాత అంబాసిడర్ కార్లు తిరిగే మీరు ఇలా 10 ఇంపార్టెంట్ కార్లు తిరుగుతున్న పరిస్థితికి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ నేతలు కలిశారు. సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశామని రామచంద్రరావు తెలిపారు. ఇండస్ట్రియల్ కు కేటాయించిన భూములను హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ గా మారుస్తూ కోట్ల రూపాయలు అవకతవకలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేట్లకు దారదత్తం చేస్తున్నారని రామచంద్రరావు విమర్శించారు. కలిసి ఏదైతే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చారో ఈ యొక్క జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ దీని వల్ల అనేక మందికి ఈరోజు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జన్స్ పేరు మీద హిల్ట్ అనేటటువంటి ఒక జియో ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్ కు ఆ రోజు కేటాయించే భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్ లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ఒక ప్రయత్నం. దాదాపు 9,000 ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి లక్షలాది రూపాయలు ఈ రోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతా ఉంది. గవర్నర్ గారిని కలిసి మేడారం ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి 2026 జాతరలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక పూజలు, నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని
కళా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరగాలని సూచించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలు ఏపీ మండలి చైర్మన్ ను కలిశారు. తమ రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ మోషన్ రాజుకు విజ్ఞప్తి చేశారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జాకియా ఖానం, మర్రి రాజశేఖర్, జయమంగళ చైర్మన్ ను కలిసేందుకు వెళ్లారు. గతంలోనే ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికీ తమ రాజీనామా ఆమోదించలేదంటూ హైకోర్టుకు వెళ్లారు జయమంగళ. ఇవాళ ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ మాట్లాడారు. రాజీనామాపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నారు జయమంగళ. 4 వారాల్లో రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ నుంచి ఎన్నికై కూటమి పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగలేనని, విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. నేను స్వచ్ఛందంగానే వాలంటరీగా నా ఇష్ట ప్రకారం నేను రాజీనామా చేశాను అని చెప్పి ఆయనకు సమాధానం చెప్పాను. మరి ఇంకా ఆయన కొన్ని ప్రశ్నలు దీనికి సంబంధించిన కాకపోయినా కొన్ని ప్రశ్నలు ఆయన వేయటం జరిగింది. నేను వాటికి కూడా సమాధానాలు తెలియజేయడం జరిగింది. చివరిగా నా రాజీనామాను అంగీకరించండి, నేను వాలంటరీగానే నా రాజీనామా చేశాను, ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి మీరు రాజీనామాని వెంటనే అంగీకరించాలని చెప్పి నేను కోరటం జరిగింది. నేను రాజీనామా చేసింది ఆమోదించమనే అడిగాను. ఆమోదించకుండా ఇంతకాలం పెట్టడం అనేది వాళ్ళు ఉద్దేశాలు సపరేట్గా ఉండేవచ్చు. అంతేగాని నేను రాజీనామా చేయకుండా ఒక పార్టీ టికెట్ మీద గెలిచి బీఫారం తీసుకుని గెలిచిన తర్వాత ఆ పార్టీ టికెట్ మీద నేను కొనసాగడానికి నేను నిర్ణయించుకోలేదు. కొనసాగకుండా ఉండటం కోసం నేను రాజీనామా చేశాను. రాజీనామాని నేను యాక్సెప్ట్ చేయమని అడిగాను, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాలంటరీగా నేను చేశాను, ఎక్కడా బలవంతం లేదు. నేను రాజీనామా చేసిన తర్వాత ఇన్ని నెలలు కూడా వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు. నేను రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరి నేను అక్కడ కనుక నా సభ్యత్వాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరితే మీరు అడిగినటువంటి అర్థం ఉంది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో బహుశా ఎవరికి జరిగి ఉండదు. పబ్లిక్గా ఏమి చేస్తామని చెప్పి చేయలేదు. ఆ చేయకపోగా ఇంకా రాజశేఖర్ అనేవాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో రాజకీయంగా బలపడటానికి వీలు లేదు అనేటువంటి ఉద్దేశంతో 5 మాకు సంబంధించి నేను అనుకున్నాను. ఇంతవరకు 25 సంవత్సరాలు టీడీపీలో చేశాను, సంవత్సరంన్నర వైఎస్ఆర్సీపీలో చేశాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ రాజీనామా చేసి ప్రజల్లోనూ నాకున్న వ్యాపారాలు, నాకున్న కుటుంబ విషయాల్లోనూ వాటిని జాగ్రత్తగా చూసుకుని ప్రజల్లో తిరుగుదామన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీలో ఒక పార్టీలో ఉండి బీఫామ్ తీసుకుని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తీసుకుని ఎమ్మెల్సీగా రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళడం చాలా ఒక ఇండియన్ సిటిజన్గా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి నెల 64 లక్షల మందికి 2739 కోట్ల మేర పెన్షన్లు ఇస్తున్నామని కొల్లు రవీంద్ర అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పెన్షన్లను తమ ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు కొల్లు రవీంద్ర. అడుగునే పరిస్థితి ఉండదు. ప్రతి నెల 1వ తారీఖు తెల్లవారుజాము నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే దీనికి సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ సంయుక్తంగా అధికారులని సమన్వయం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చేస్తారు. దాదాపు 64 లక్షల మందికి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ప్రతి నెల దాదాపు 2730 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపాయలు అందిస్తున్నాం. అంటే సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు అందిస్తాం. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు కొన్ని లక్షల ఇళ్లను నిర్మించకుండానే నిర్మించినట్లు బిల్లులు మంజూరు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఒక అస్తవ్యస్త విధానం గడిచిన 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక రకాలుగా నష్టపోయి, అన్ని రకాలుగా ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైంది. ఆర్థికంగా కోలుకోలేని స్థితి, రాష్ట్రంలో ఆదాయం లేదు, డబ్బు లేదు,
ప్రభుత్వం ఏ పని చేయాలన్నా ఒక అడ్డంకి ఏర్పడేటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి విషయం మనందరికీ తెలుసు. అది తుఫాన్ కానివ్వండి, లేకుంటే ప్రళయమే కానివ్వండి, ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకత్వం చెప్పిన మాటకి కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఈ పరిపాలన సాగిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమందరం ఈనాడు మీ దగ్గరకు వచ్చి కూటమి నాయకత్వంలో కూటమి కార్యకర్తల రాయలసీమలో తిరుపతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతి జిల్లాలో 2,10,000 మందికి ప్రతి నెల 113 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. పరక మనీ చోరీ కేసులో సిఐడి అధికారుల విచారణ కొనసాగుతోందని, తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరన్నారు. కేసులో ఎదుర్కొంటున్న వారి గడువు ముగియనుండటంతో నిందితులు ఎవరనేది క్లియర్గా తెలుస్తుందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి 6,000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు. ఏదైతే మంచానికి పూర్తిగా ఉండేటటువంటి విభిన్నమైనటువంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు. చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించని విధంగా ఈ ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఇలాంటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అంటే గత 17 నెలల్లో దాదాపుగా 51 ఈ రాష్ట్రంలో మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేసామంటే మనం ఆలోచించాలి. కేవలం మనం చూస్తామంటే తిరుపతి జిల్లాకి 2,10,000 మందికి 113 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఇస్తాం. ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అది ఆఫీసర్ రవిశంకర్ అయ్యనార్ని వేశారు. ఇప్పుడు మనకి క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది పరకామణి కేసులో మనకి అవతారాలు జరిగినాయని చెప్పి తెలుస్తాం. ఏపీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. లిక్కర్ కేసులో దర్యాప్తును ముగిస్తున్నట్లు సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన నమోదైన కేసును క్లోజ్ చేసింది. కాగా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. సుదీర్ఘ విచారణ, వాదనల తర్వాత చంద్రబాబుపై లిక్కర్ కేసును ఏసీబీ కోర్టు ముగించింది. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. బీహార్లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలపరిచారన్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ పార్లమెంట్ ఎదుట ప్రసంగించారు. అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు సంధించారు. ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. విపక్షాలు సభలో తమ పాత్రను పోషించాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ సమావేశాలకు ఒక కుక్క పిల్లతో రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కరవడానికి మనుషులు పార్లమెంట్ లోపలే ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. जानवर को पसंद नहीं करते है ना सरकार। गूंगा जानवर गाड़ी में चले गए तो इनको क्या तकलीफ है? काटने वाला कुत्ता दिखा क्या? इतनी सी तो है, काटने वाले और है पार्लियामेंट में, कुत्ते नहीं। सिक्योरिटी कंसर्न कौन सी सिक्योरिटी कंसर्न है? उसका भी पास बनता है क्या? अच्छा बना दो, बाकी तो हम क्या बोले। పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కుదించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సాధారణంగా ఈ సమావేశాలు 20 రోజులు జరుగుతాయి. అయితే ఈసారి 15 రోజుల పాటు మాత్రమే జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 19 వరకు సమావేశాలు జరగనుండగా ఇందులో 4 రోజులు సెలవులున్నాయి. శీతాకాల సమావేశాలను కుదించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేవలం 15 రోజుల్లో 13 బిల్లులు తీసుకురావాలని చూస్తున్నారని, అంటే వీటిపై సరైన చర్చ జరగాలని వారు కోరుకోవడం లేదని అన్నారు. నిరసనల మధ్య ఈ బిల్లులను ఆమోదించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది. కాశ్మీర్లోని 8 ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.
పేలుడు కేసులో నిందితులుగా ఉన్న ఆదిల్, జసీర్, బిలాల్, అమీర్ నివాసాల్లో తనిఖీలు చేపట్టింది ఎన్ఐఏ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గి వాసుదేవ్పై ఉన్న గురుభావం ఈషా ఫౌండేషన్లో వివాహం జరిగింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్వాంచల్ న్యూటౌన్ ప్రాజెక్టులో భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకాలోని ప్రత్యేక కోర్టు ఆమెకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు 7 ఏళ్లు, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్దికీకి 2 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. కేసులో మరో 14 మంది నిందితులకు కూడా తలా 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. దోషులైన 17 మందికి 1,00,000 బంగ్లాదేశ్ టాకాల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం జీడీపీ గణాంకాలు ఇచ్చిన ఉత్సాహంతో జీవనకాల గరిష్టాల వద్ద ట్రేడ్ అయిన సూచీలు తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 64 పాయింట్ల నష్టంతో 85,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 89 రూపాయల 56 పైసలుగా ఉంది. రియల్టీ, ఫార్మా, హెల్త్ కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రధాన స్టాక్స్ సూచీలను కిందకు లాగాయి. కవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.